Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to learn about if condition. I haven't made any video on if condition so far. So then I have just decided to make a video on this topic. So I have told this to my online students, offline students, some of my offline students and some of my online students. Now it is time 11:39 p.m. As you can see that the date is 4th August 2024. So everybody in the family is sleeping except me. I don't feel like sleeping, so that's why I have decided to make a video on topic. Then I started thinking about which topic should I make a video on. Then I was thinking about it, nothing was springing to my mind. Then suddenly it struck. So then I decided to make a video on if condition. So without any further ado, let's get started friends. So ఇలా నేర్చుకుంటాము. సో చూడండి, సో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ అనగానే మనకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు కండిషన్ అనగానే ఏమవుతుంది, ఒక కండిషన్ ఉంటే దానికి ఏమవుతుంది, ఒక రిజల్ట్ ఉంటుంది. ఓకేనా గైస్? కండిషన్ ఉందనుకోండి, దానికి ఏముంటుంది, రిజల్ట్ ఉంటుంది, అంతే కదా. కండిషన్ పెడితే రిజల్ట్ వస్తుంది కదా. అర్థం చేసుకోవాల్సిందండి, ఒక కండిషన్ ఉంటుంది, సో దానికి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్లో ఏమేమి ఉన్నాయి, 0 తర్వాత 1 తర్వాత 2 తర్వాత 3 4 ఉందా? 4 లేదు, ఓన్లీ 0 1 2 3 4 కూడా పెట్టేస్తారు కావాలంటే మన వాళ్ళు కదా. 4 ఏముండదు, ఓన్లీ 0 1 2 3. ఓకేనా గైస్? ఫస్ట్ ఇఫ్ కండిషన్లో 0 కండిషన్ చూద్దాం. 0 కండిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 కండిషన్ అంటే ఏమిటి లేదు ఫ్రెండ్స్. 0 కండిషన్లో ఎక్కువగా మనం జనరల్ ట్రూత్స్ అంటే యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఏమొస్తుంది, ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్, మీరు క్యాండిల్ వెలిగించారనుకోండి, ఏమవుతుంది, అది ఏమవుతుంది, కరిగిపోతుంది. అదే కదా, అది ట్రూతే కదా, జనరల్ ట్రూతే కదా, అందరికి తెలిసిన విషయమే కదా, అదే కదా జరిగేది. దాన్నే జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్స్ అంటాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, అది కరిగిపోతుంది అంటే ఏం చెప్పాలి, ఇట్ మెల్ట్స్ డౌన్. ఓకేనా గైస్? గుర్తుపెట్టుకోండి, రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది వస్తుంది 0 కండిషన్లో. ఇక్కడ కూడా ప్రెజెంట్ ఇండెఫినెటే వచ్చింది. ఇఫ్ యూ లైట్, ఇక్కడ కూడా ఇట్ మెల్ట్స్. ఓకేనా? ప్రెజెంట్ ఇండెఫినెట్నే వస్తుంది రెండు వైపులా, ఎప్పుడు 0 కండిషన్లో. సో ఇంకోటి ఏంటిది, ఇఫ్ యూ త్రో ది బాల్ అప్ ఆర్ పెబల్, ఏదైనా రాయి పైకి విసిరానుకోండి, ఏమవుతుంది, పెబుల్ అప్ ఏమవుతుంది, ఇట్ ఫాల్స్ డౌన్, అంతే కదా. ఇట్ ఫాల్స్ డౌన్. ఇఫ్ యూ త్రో ద బాల్ అప్ ఆర్ ఇఫ్ యూ త్రో ద పెబల్ అప్, సో ఇట్ ఫాల్స్ డౌన్, అది పడిపోతుంది కిందకి. లేదంటే ఇంకేం చెప్పగలరు గైస్? సో క్లాప్స్ కొట్టారనుకోండి, చేతులతో క్లాప్స్ కొడతాం కదా, కొడితే ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది కదా, అది కూడా ట్రూతే కదా. ఏమొస్తుంది ట్రూత్, ఇఫ్ యూ క్లాప్, మీ చేతులతో క్లాప్స్ కొడితే ఏమవుతుంది, సౌండ్ వస్తుంది కదా. ఇఫ్ యూ క్లాప్ ఏమొస్తుంది, యూజింగ్ యువర్ హ్యాండ్స్ ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది కదా, ఇట్ సౌండ్స్ వస్తుంది కదా గైస్. ఇఫ్ యూ క్లాప్ యూజింగ్ యువర్ హ్యాండ్స్, ఇట్ సౌండ్స్. ఇంకేమిటి చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు చెప్పాలనుకుంటే. ఓకేనా గైస్? ఓకే, ఇంకా
జనరల్ ట్రూత్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకేనా గైస్? జనరల్ ట్రూత్ ఇది జీరో కండిషన్, రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది వస్తుంది. రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే కండిషన్లోనూ ప్రెజెంట్ ఇండెఫినెట్ ఉంటుంది, రిజల్ట్ కూడా ప్రెజెంట్ ఇండెఫినెట్ ఉంటుంది. ఓకేనా గైస్? ఇప్పుడు మనము ఫస్ట్ కండిషన్లోకి వెళ్తున్నాం కదా. ఫస్ట్ కండిషన్లో ఏంటి? ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఏది నేర్చుకున్నా స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి నేర్చుకుంటాం కదా. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటిది, ఎలా చెప్పచ్చు? ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ అంటే ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ ఏమైంది? ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్ అవుతుంది కదా. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్, సో వీ విల్ బయటికి వెళ్తాం, వీ విల్ గో అవుట్ సైడ్. వెదర్ బాగుందనుకోండి బయటికి వెళ్తాం అంటున్నాము, అంతే కదా, ఫస్ట్ కండిషనే కదా. సో వెదర్ బాగున్నట్లయితే బయటికి వెళ్తాము. బట్ ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగే కదా, వెదర్ ఈజ్ గుడ్ అన్నాం కదా. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ కండిషనే కదా. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ ఇందులో స్టేట్ ఆఫ్ బీయింగ్. అర్థమవుతుందా గైస్? నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్, సో వీ విల్ గో అవుట్ సైడ్. సో ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ వీ విల్ గో అవుట్ సైడ్. ఇంకేం ఎగ్జాంపుల్ రాద్దాం స్టేట్ ఆఫ్ బీయింగ్లో? ఇఫ్ షీ ఈజ్ అలోన్, ఆమె ఒంటరిగా ఉన్నట్లయితే ఆమె భయపడుతుంది. షీ విల్ బీ స్కేర్డ్. ఇఫ్ షీ ఈజ్ అలోన్ షీ విల్ బీ స్కేర్డ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది కదా గైస్. షీ ఈజ్ అలోన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది కదా. ఇది ఇఫ్ కండిషన్లో చెప్తున్నాము కదా. ఓకేనా? ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో మాట్లాడుకుందాం. కొత్తగా ఉండొచ్చు ఏదైనా, ఇప్పుడు నేను చెప్పేది అంతా మీకు కొత్తగా ఉండొచ్చు గైస్, బట్ నేర్చుకునే పద్ధతి అయితే ఇదే. ఓకేనా? సో ఎక్కువ ఎగ్జాంపుల్ ఇవ్వనండి, చాలా ఉందిగా, మొత్తం చెప్పాలి కదా. చూడండి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఏం రాద్దాము? ఏమొస్తుంది? ఇఫ్ I have time this weekend అన్నమా, this weekend so I will visit you, నేను కలుస్తాను. If I have time this weekend I will visit you. ఓకేనా గైస్? ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ దిస్ వీకెండ్ ఐ విల్ విజిట్ యూ. టైం ఉన్నట్లయితే నేను కలుస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ వెన్ ఐ గో టు ఆఫీస్, సో నేను వెళ్తున్నప్పుడు అంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాకు టైం ఉందనుకోండి, I will give this lunch box, this lunch box to your brother. సో చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ అండ్ ఐ గో టు ఆఫీస్ ఐ విల్ గివ్ దిస్ లంచ్ బాక్స్ టు యువర్ బ్రదర్. ఇస్తాను. టైం ఉన్నట్లయితే నేను వెళ్ళేటప్పుడు మీ బ్రదర్కి లంచ్ బాక్స్ అనేది ఇస్తాను. ఒక నిమిషం గైస్, రికార్డ్ అవుతుందో లేదు. ఓకే, అర్థమవుతుందా? స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పాం కదా. సో ఇందులో ఇప్పుడు యాక్షన్. ఓకేనా గైస్? యాక్షన్ అనేది మాట్లాడుకుందాం. సో స్టేట్ ఆఫ్ యాక్షన్ మాట్లాడుతున్నాం. సో ఏం చెప్దాము? సో దీంట్లో కూడా ఎగ్జామ్ చెప్తాం. మీరు వాటర్ ఎక్కువ తాగారనుకోండి, సో మీకు మోర్ అంటే ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే
మీరు ఎనర్జెటిక్గా ఉంటారు అంటే ఫీల్ అవుతారు అని చెప్తాం కదా. ఇఫ్ యూ డ్రింక్ more water you will feel more energetic, more healthy. You will be more healthy, energetic అలా కూడా చెప్పచ్చు. energetic అంతే కదా, ఎనర్జెటిక్. సో ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్ యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఆర్ యూ విల్ బీ మోర్ హెల్తీ అని చెప్పి సరిపోతుంది కదా. ఓకేనా, మోర్ హెల్తీగా ఉంటారు. ఇంకేం ఎగ్జాంపుల్ చెప్దాం. సో ట్రాఫిక్ అనేది తక్కువగా ఉందనుకోండి, మనము ఆన్ టైంకి రీచ్ అయిపోతామని చెప్తాం కదా. ద ట్రాఫిక్, ఓకేనా, if the traffic is light, తక్కువగా ఉందండి, లైట్గా ఉందనుకోండి, సో వీ విల్ గెట్ హోమ్ ఆన్ టైం, ఇంటికి. ఓకేనా, ఆన్ టైం. సో వీ విల్ గెట్ హోమ్ ఆన్ టైం, అయిపోయింది. వీ విల్ గెట్ హోమ్ ఆన్ టైం, వీ విల్ రీచ్ హోమ్ ఆన్ టైం. సో ఇఫ్ ద ట్రాఫిక్ ఈజ్ లైట్ వీ విల్ గెట్ హోమ్ ఆన్ టైం. If the traffic is light, we will reach home on time. On time కి వెళ్ళిపోతాము. ఓకేనా గైస్, చూడండి, స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ వచ్చింది కదా. ఏంటిది, ఫస్ట్ కండిషన్లో. ఓకేనా గైస్, ఫస్ట్ కండిషన్లో మనం మాట్లాడుకునేది ఫస్ట్ కండిషన్లో. సో దీనికి ఏంటి స్ట్రక్చర్ తెలుసు కదా మీకు. స్టేట్ ఆఫ్ బీయింగ్కి, స్టేట్ ఆఫ్ పొజిషన్కి, స్టేట్ ఆఫ్ యాక్షన్కి ఒకవైపు ఏమొస్తుంది, ప్రెజెంట్ ఇండెఫినెట్ వస్తుంది, ఇంకోవైపు ఏమొస్తుంది, ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. ఓకేనా, అదే మీకు ఇఫ్ కండిషన్లో, జీరో కండిషన్లో ఏమొస్తుంది, జీరో కండిషన్లో ఏమొస్తుంది గైస్, జీరో కండిషన్లో రెండు వైపులా ఏమొస్తుంది, ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏమొస్తుంది, ప్రెజెంట్ ఇండెఫినెట్ వస్తుంది. కండిషన్ వైపు ఫ్యూచర్, రిజల్ట్ వైపు ఏమొస్తుంది, ఫ్యూచర్ టెన్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ వన్ అంటే సెకండ్ కండిషనా. లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. సో రికార్డ్ అవుతుంది. సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ మళ్ళీ ఇలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్, మళ్ళీ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మొదలు పెడతాము సెకండ్ కండిషన్లో. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే సెకండ్ కండిషన్ వచ్చేసి అంటే మీరు ప్రెజెంట్లో నుంచొని ఉంటారు, అంటే స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైమా, స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. బట్ అంటే ఇమాజిన్ చేస్తారు, ప్రెజెంట్లో ఉండి మీరు ఇమాజిన్ చేస్తారు. అప్పుడు మీరు పాస్ట్ టెన్స్ అనేది తర్వాత కండిషన్లో పాస్ట్ యూజ్ చేస్తారు. సో రిజల్ట్లో ఫ్యూచర్ యూజ్ చేస్తారు. సో ఎలాగా అంటే ఇది ఏంటిది, ఇమాజిన్. సో ఇది ఒక రకం. సో ఇది మీరు ఇమాజిన్ చేస్తారు గైస్. ఇమాజిన్ అంటే అది రియల్గా ఉండదు కదా, రియల్గా ఉండదు, అందుకే ఇమాజిన్ చేస్తారు. సో ఫస్ట్ సెంటెన్స్ మాట్లాడుకుందాం మనం. సో ఎలాగా అంటే నేనేమన్నానంటే పాస్ట్ టెన్స్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఫ్యూచర్ వస్తుంది. ఇందులో పాస్ట్ వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది, సో స్ట్రక్చర్ అర్థం, సబ్జెక్ట్ వస్తుంది, ఇంకేమొస్తుంది, వర్డ్ వస్తుందా, వర్డ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ V1 వస్తుంది కదా, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఇఫ్ వస్తుంది కదా, రాయలేదా, ఇఫ్ వస్తుంది.
చూడండి ఇదే స్ట్రక్చర్ ఉంటుంది స్టేట్ ఆఫ్ బీయింగ్కి. ఏది సెకండ్ కండిషన్. ఓకేనా గైస్? ఇప్పుడు ఏం రాద్దాము, ఏం చెప్తాం, ఈ నేను డాక్టర్ని అయిన ఉంటే, అంటే ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాను, నేను డాక్టర్ని కాదు యాక్చువల్గా. సో నేను డాక్టర్ని కాదు, నేనే టీచర్ని, నేను ఇంగ్లీష్ టీచర్ని. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను ఒక డాక్టర్ని అయి ఉంటే నేను పేషెంట్స్కి సేవ్ చేసేవాడిని, అంటే ఆ పేషెంట్ని సేవ్ చేసేవాడిని అని చెప్తాం కదా. సో ఏం చెప్తాము, ఇఫ్ ఐ అంటే ఇక్కడ ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్కైనా వచ్చినప్పుడు సింగులర్ ప్లూరల్ అని ఉండదు, ఇక్కడ మొత్తానికి వర్రే వస్తుంది కదా. ఇఫ్ ఐ వర్ అ డాక్టర్, ఓకేనా, ఇఫ్ ఐ వర్ అ డాక్టర్, తర్వాత ఏమొస్తుంది సబ్జెక్ట్, మళ్ళీ తర్వాత వుడ్ రాయలేదా, if I were a doctor I would save that patient. ఆ పేషెంట్ని నేను సేవ్ చేస్తాను అని చెప్తాను కదా. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ సేవ్ దట్ పేషెంట్. నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లయితే నేను ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను. అంటే యాక్చువల్గా ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ సేవ్ దట్ పేషెంట్, అంటే నేను డాక్టర్ని కాదు, ఇమాజిన్ చేస్తున్నాను నుంచొని, నేను డాక్టర్ని అయ్యి ఉండినట్లయితే సేవ్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అయినట్లయితే నేను ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను. అంటే అలాగ ఇఫ్ షీ వర్ మై గర్ల్ ఫ్రెండ్, ఇఫ్ షీ వర్ మై గర్ల్ ఫ్రెండ్ I would marry her. అయిపోయింది కదా. సో అతను ఇక్కడ ఉన్నట్లయితే మన ప్రాజెక్ట్కి హెల్ప్ చేసేవాడు అని చెప్తాం కదా. అతను ఇక్కడ ఉన్నట్లయితే మన ప్రాజెక్ట్ హెల్ప్ చేసేవాడు, అంటే యాక్చువల్గా అతను ఇక్కడ లేడు, మనం ఇమాజిన్ చేస్తున్నాం కదా. ఇఫ్ హీ వర్ హియర్ హీ వుడ్ help us, he would help us with the project को help చేసేవాడు కదా. he would help us with the project. ఓకేనా గైస్? ఇది సమ్మర్ అయినట్లయితే రోజు మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళం అని చెప్తాం కదా. ఇఫ్ ఇట్ వాజ్ సమ్మర్, ఇఫ్ ఇట్ వర్ సమ్మర్ we would go రోజు ఈతకి వెళ్తామా, we would go swimming. we would go swimming. ఓకేనా? if it was summer we would go swimming every day నా, every day. చూడండి గైస్, ఇఫ్ ఇట్ వర్ సమ్మర్ వీ వుడ్ గో స్విమ్మింగ్ ఎవ్రీ డే, అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ సమ్మర్ కదా, ఇట్ ఈస్ సమ్మర్ కాదు కదా. సమ్మర్ అయినట్లయితే మేము స్విమ్మింగ్కి వెళ్తాము రోజు అని చెప్తాం కదా. సో నేను డాక్టర్ని అయితే సేవ్ చేస్తాను, నేను పోలీస్ని అయితే అతన్ని పట్టుకుంటాను. సో ఇఫ్ ఐ వర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ వుడ్ క్యాచ్ ద థీవ్స్. ఇఫ్ షీ వర్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ వుడ్ మ్యారీ హర్. ఇఫ్ హీ వర్ హియర్ హీ వుడ్ హెల్ప్ అస్ విత్ ద ప్రాజెక్ట్. అతను హెల్ప్ చేస్తాడు, అంటే కండిషన్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకేనా? ఇది సెకండ్ కండిషన్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుతున్నాము. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ మాట్లాడుతున్నాము. ఓకేనా గైస్? అర్థమవుతుందిగా? స్టేట్ ఆఫ్ పొజిషన్. సో ఇప్పుడేమొస్తుంది, ఇఫ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. పొజిషన్ కదా, హ్యావ్కి హ్యాడ్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వుడ్ వస్తుంది కదా, దాని తర్వాత V1 వస్తుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది, లేదంటే రాదు కదా. ఇప్పుడు ఏం చెప్తానంటే
సో నా దగ్గర మనీ ఉందనుకోండి, ఉన్నట్లయితే నేను ఇప్పుడు ఆ ఫ్లాట్ అనేది కొనేసేవాడిని అని చెప్తాను కదా. సో యాక్చువల్గా నా దగ్గర లేదు కదా, ఇమాజిన్ చేస్తున్నాను. బట్ ఉండినట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర మనీ ఉన్నట్లయితే ఆ ఫ్లాట్ కొనేస్తాను అని చెప్తాను కదా. ఐ వుడ్ బై దిస్ ఫ్లాట్, ఐ వుడ్ పర్చేస్ దిస్ ఫ్లాట్ అని చెప్తాము. ఐ వుడ్ పర్చేస్ దిస్ ఫ్లాట్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ పర్చేస్ దిస్ ఫ్లాట్. ఇంకేం చెప్తాము, నా దగ్గర ఒక బెటర్ కంప్యూటర్ ఉన్నట్లయితే సో ఈ వర్క్ అనేది త్వరగా నేను ఫినిష్ చేసేవాడిని అంటాం కదా. త్వరగా అనేది ఫినిష్ చేస్తానని చెప్తాం కదా. ఇఫ్ ఐ హ్యాడ్, నా దగ్గర లేదు కదా, ఉండినట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ అ బెటర్ కంప్యూటర్, ఓకే కదా, అ బెటర్ కంప్యూటర్, నా దగ్గర ఒక బెటర్ కంప్యూటర్ ఉన్నట్లయితే సో ఐ వుడ్ ఫినిష్ మై వర్క్. ఫాస్ట్గా, త్వరగా పూర్తి చేస్తాను. ఐ వుడ్ ఫినిష్ మై వర్క్ ఫాస్టర్. ఐ వుడ్ ఫినిష్ మై వర్క్ ఫాస్టర్. ఓకేనా గైస్. ఇంకేం చెప్తాము, సో ఇఫ్ షీ హ్యాడ్, ఆమె దగ్గర ఇఫ్ షీ హ్యాడ్ మోర్ ఫ్రీ టైం, ఆమె దగ్గర ఎక్కువ ఫ్రీ టైం ఉన్నట్లయితే మోర్ ఫ్రీ టైం షీ వుడ్ కమ్ టు మీ, లేదంటే షీ వుడ్ విజిట్ అస్, మమ్మల్ని విజిట్ చేసేది. ఇఫ్ షీ హ్యాడ్ మోర్ ఫ్రీ టైమ్ షీ వుడ్ విజిట్ అస్. ఇంకేం చెప్తాము చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ ఫ్రీ టైమ్ I would teach you how to read English newspaper. Okay na guys. So if I had more free time I would teach you how to read English newspaper. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా అయిపోయింది, స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా అయిపోయింది సెకండ్లో. సో స్టేట్ ఆఫ్ యాక్షన్ చేద్దాం. స్టేట్ ఆఫ్ యాక్షన్ మీకు అర్థమవుతుందా గైస్? నాకు తెలిసి ఇలాగా చెప్పి ఉండొచ్చు. సో మీకు అర్థమయ్యి ఉండొచ్చు, అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్ ఎలా చెప్తామంటే, సో అతనికి తెలిసినట్లయితే ఎలా వంట వండాలో అతను వండేవాడు అని చెప్తాం కదా. అతనికి తెలిసినట్లయితే అతను వండేవాడు అంటే నాకు తెలిసినట్లయితే నేను వండుతాను అని చెప్తాం కదా. నాకు తెలిసినట్లయితే నేను వండేవాడిని అని చెప్తాం కదా. సో ఇఫ్ ఐ న్యూ హౌ టు కుక్ ఐ వుడ్ మేక్ ఫుడ్. ఐ వుడ్ మేక్ ఫుడ్ అంతే కదా. ఓకేనా గైస్, ఐ వుడ్ మేక్ ఫుడ్. ఇఫ్ ఐ న్యూ హౌ టు కుక్ ఐ వుడ్ మేక్ ఫుడ్. నేను ఫుడ్ అనేది వండేవాడిని కదా, నాకు తెలిసినట్లయితే వండేవాడిని అని చెప్తాం కదా. అర్థమవుతుందా గైస్? సో ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ రాసుకోవాలి కదా మనం. ఏమొస్తుంది? ఇఫ్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది? సో V2 వస్తుంది. రికార్డ్ అవుతుందా గైస్? చూద్దామా. దాని తర్వాత ఏమొస్తుంది? సో మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ వుడ్ వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది? V1. ఓకేనా గైస్, మీకు ఈ PDF కావాలనుకున్నట్లయితే సో మీరు నాకు ఎక్కువ వ్యూస్ ఇవ్వండి గైస్, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఇవ్వండి, అలాగే లైక్ చేయండి. లైక్స్ అనేవి కూడా ఎక్కువ ఇవ్వండి. తప్పకుండా నేను ఈ PDF అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వండి నేను ఈ వీడియో చేసినందుకు, మీకు చెప్పినందుకు. ప్లీజ్, మీరు వీడియో చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు, విని వదిలేస్తున్నారు. లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేశారనుకోండి, మాకు ఇలా మరిన్ని వీడియోస్ చేయాలనే ఒక ఎంతూజియాజం అనేది వస్తుంది.
మీరు లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. సో చాలా లైక్లు ఇవ్వండి, అలాగే చాలా వ్యూస్ ఇవ్వండి. తప్పకుండా ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా గైస్? ఇంకోటి ఏంటిది, ఇఫ్ ఐ న్యూ హౌ టు కుక్, సో ఐ వుడ్ మేక్ ఫుడ్. నాకు తెలిసినట్లయితే నేను చేస్తాను అని చెప్తాను కదా. సో వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్లయితే నేను కొంటానని చెప్తాను కదా. సో ఎక్కువ ఐటమ్స్ అనేది కొంటాను అని చెప్తాం కదా. సో ఇఫ్ దే ఏమవుతుంది, ఇఫ్ దే డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అంటే ఆఫర్డా, ఇఫ్ దే ఆఫర్డ్ a discount, I would buy more items. Okay na guys, if they offered a discount I would buy more items. అర్థమవుతుందా? సో ఇలాగ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకేంటిది మాట్లాడుకోవాల్సింది, సో థర్డ్ కండిషన్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది థర్డ్ కండిషన్. అది థర్డ్ కండిషన్లో మళ్ళీ సేమ్ గైస్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది కదా. మళ్ళీ స్టేట్ ఆఫ్ బీయింగ్. నో, మై వాయిస్ ఈజ్ నాట్ గుడ్. I have sore throat. I have had this sore throat since morning. No, though I have sore throat, yet I am making the videos. No, so please consider it. So that's why నేను అదే అడుగుతున్నాను, లైక్స్ అనేది ఇవ్వండి, వ్యూస్ అనేది ఎక్కువ ఇవ్వండి అని చెప్పి. ఓకేనా గైస్? స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ కదా. స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఏమొస్తుంది, ఇలా చెప్తాం మీకు. అతనికి నిన్న ఆరోగ్యం బాగాలేదు, సో అతనికి బాగున్నట్లయితే అతను పార్టీకి వచ్చి ఉండేవాడు అని చెప్తాం కదా. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ ఇల్ he would have come to the party. అంతే కదా. అంటే అతని స్థితి, అతను అలా ఉండకపోయినట్లయితే అతను వచ్చి ఉండేవాడు అని చెప్తాం కదా. మేము ఇంట్లో ఉండినట్లయితే ఈ ఇన్సిడెంట్ అయ్యి ఉండేది కాదని చెప్తాం కదా. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ది హౌస్, ఏం చెప్తాము, దిస్ ఇన్సిడెంట్ would not have happened. అంతే కదా, అయిపోయింది కదా గైస్. అంతే, స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, అంతే కదా. వాళ్ళు బిజీగా ఉండకపోయినట్లయితే సో మీ ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు నిన్న. ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ బిజీ ఎస్టర్డే, వాళ్ళు నిన్న బిజీగా ఉండకపోయినట్లయితే మీ ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు. దే వుడ్ హ్యావ్ విజిటెడ్ యువర్ హౌస్. ఓకేనా గైస్? అర్థమైందిగా? స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ ద్వారా నేర్చుకుంటున్నాము. సో నా దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ లాస్ట్ వీక్ ఉండినట్లయితే మా ఫ్రెండ్స్కి చూపించి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ an expensive mobile last week, ఇప్పుడేంటి, I would have showed to my friends. So if I had an expensive mobile last week, I would have showed, okay, now I would have showed that phone to my friends అని చెప్తాం.
I would have showed that phone. I would have showed that phone to my friends. If I had an expensive mobile last week, I would have showed that phone to my friends. ఆ ఫోన్ని నేను ఆ ఫ్రెండ్స్కి చూపించి ఉండేవాడిని. ఓకేనా గైస్? ఇంకేంటి, నా దగ్గర మనీ ఉన్నట్లయితే నేను మాల్లో నిన్న ఉన్నప్పుడు నా దగ్గర మనీ ఉండినట్లయితే నేను అది కొనేసి ఉండేవాడిని అని చెప్తాం కదా. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ yesterday when I was in the mall. I would have bought that dress. Okay, na dress అని చెప్తాం. So if I had money yesterday when I was in the mall, I would have bought the dress. డ్రెస్ కొనేసి ఉండేవాడిని అని చెప్తాం బట్. ఓకేనా గైస్, అర్థమైందా? ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్ మాట్లాడి ముగించేద్దాం. ఇఫ్ కండిషన్. ఓకేనా? సో ఇఫ్ కండిషన్ మీకు చాలామంది చాలా రకాలుగా చెప్పి ఉండొచ్చు. సో ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, I would have passed the exam. నేను చదివి ఉన్నట్లయితే పాస్ అయ్యి ఉండేవాడిని అని చెప్తాం కదా. ఇంకేం చెప్తాము? ఆమెకు తెలిసి ఉన్నట్లయితే నీ బర్త్డే అని. ఇఫ్ షీ హ్యాడ్ known ఆమెకు తెలిసినట్లే నీ బర్త్డే అని. ఇట్ వాజ్ యువర్ బర్త్డే. సో ఇఫ్ షీ హ్యాడ్ నోన్ ఇట్ వాజ్ యువర్ బర్త్డే, తెలిసినట్లు ఏం చేసేది? షీ వుడ్ హ్యావ్ కొన్ని ఉండేది. షీ వుడ్ హ్యావ్ బాట్ a gift for you. Okay na guys, if she had known it was your birthday, she would have bought a gift for you. Okay na guys, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఓకే, my voice is not good, బాలేదు. I have sore throat, I already told you know. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వ్యూస్ ఎక్కువ ఇవ్వండి గైస్, అలాగే లైక్ చేయండి. సో ఇక్కడ తప్పకుండా మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? సో తప్పకుండా ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ అనేది ఇవ్వండి. ఇచ్చినట్లయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్ని మరిన్ని చేస్తాం. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.